నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ప్రజెంట్ శివాజీ గారి కామెంట్స్ ఎలా చూడాలి? ఎందుకు అంటే ఆయన ఒక మాట అనేశారు, తర్వాత కొన్ని పదాలకి క్షమాపణ చెప్పేశారు, తర్వాత ఎంక్వైరీ ఎదుర్కొన్నారు, అయిపోయింది. అనసూయ గారు, నాగబాబు గారు, ప్రకాష్ రాజు గారు, నా అన్వేషణ, తర్వాత గరికపాటి గారు, ఇలా ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతూనే వస్తున్నారు. ఒకనొక సిచ్యువేషన్లో అనిపిస్తుంది ఇది హద్దులు దాటుతుందా, లేదంటే ఈ టాపిక్ డైవర్ట్ అవుతుందా అని. అసలు నిజంగానే టాపిక్ డైవర్ట్ చేశారా? శివాజీ గారి కామెంట్స్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎక్కువ మంది అంటున్న మాట. సో అసలు ఎలా చూడాలి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఎల్పిడిఓ ఫౌండర్ అండ్ చైర్మన్ భరత సంఘం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, శివాజీ గారి కామెంట్స్ మీరు వినే ఉంటారు. అండ్ కొద్ది రోజులుగా ఈ కామెంట్స్ మీద జరుగుతున్న చర్చ చూస్తే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు అంటే, ఒకటి టాపిక్ డైవర్ట్ అవుతుంది, సెకండ్ ఏంటి అంటే ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో అందుకు రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి అర్థం చేసుకుంటుంటే ఈ రోజు ఇంత చర్చ ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? సో చాలా మటుకు చాలా డిస్కషన్స్ చేస్తున్నారండి దీనిపైన. అందరూ కూడా స్పందిస్తున్నారు. ఇవాళ అసెంబ్లీలో కూడా స్పందిస్తారేమో అన్న భయంతోనే నేను లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చానండి. అటు ప్రతిపక్షం పాలకపక్షం రెండు కూడా మళ్ళీ చర్చ గురించి లేవదీస్తారనే దానిపైన వచ్చానండి. సో ముఖ్యంగా అండి, ఇది డ్రెస్ గురించి వచ్చినటువంటి సంభాషణ. సో శివాజీ గారు హీస్ ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ, అనసూయ గారు షీఈస్ ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ. సో వాళ్ళదంతా కూడా ఒక కుటుంబం అండి, కుటుంబ వ్యవహారం. అది హద్దులు దాటి బాహ్య ప్రపంచానికి వచ్చింది. సో ఇవాళ నేను లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేసి నేను మీతో మాట్లాడుతున్నాను. ఇవాళ నేను సూటు బూటు వేసుకొని వచ్చి మీతో మాట్లాడాను అనుకోండి, ఆ పేరుకు అర్థం ఉండదు, నా ముఖానికి అందం ఉండదు. సో ఇవాళ లోకల్ దుస్తులతో నేను వచ్చాను. మేమేదైనా కానీ కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే మన మాట, మళ్ళీ దాని తర్వాత మన వ్యవహారం, దాని తర్వాత మన నడవడిక, అతి ముఖ్యంగా మన యొక్క వస్త్రధారణ. సో ఇవాళ మీరు ఒక విషయాన్ని మీరు గమనించుకోండి. ఇందులో మతాలను లాగారు, కులాలను లాగారు, ప్రాంతాలను లాగారు, అన్నిటిని లాగారు, కేవలం ఒక మహిళను అడ్డం పెట్టుకునేసి. సో హాస్యాస్పదం నిజంగానే. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఈ సమాజంలో ఫస్ట్ థింగ్, ఒక మహిళ ఎలా గౌరవిస్తారు. ఇప్పుడు ఒక పొలిటీషియన్ అనుకోనండి. సో ఇందులో ఎందుకంటే మతాలను కూడా లాగారు కాబట్టి నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది, వేరే విధంగా మీరు అనుకోవద్దు. సో ఇటలీలో పుట్టినటువంటి సోనియా గాంధీ గారు భారతదేశ పౌరుని వివాహం ఆడినందుకు తాను పద్ధతులు మార్చుకునేసి గౌరవంగా, మీరు ఎక్కడైనా కానీ కూడా ఒక పొలిటికల్ స్పీచెస్లలో కానీ పొలిటికల్ అడ్రస్సింగ్ చేసేటప్పుడు తను చీరకట్టుతో కనపడుతుంది. భారతదేశ ఔన్నత్యానికి నిదర్శనం. తను ఒక పరాయి స్త్రీ అయినా కానీ కూడా ఆ విషయం మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు ఒక సుష్మా స్వరాజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా అండి, ఇప్పుడు పొలిటికల్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు కవిత గారు తన యొక్క పొలిటికల్ ప్రస్థానంలో తన వేషధారణ చూడగానే గౌరవంగా అనిపిస్తుంది. ఎస్, ఒక అడ్మినిస్ట్రేటర్ని తీసుకోండి మీరు, ఐఏఎస్లో కానివ్వండి, ఐపీఎస్లో ఉన్నటువంటి మహిళలను తీసుకోండి ఇన్స్పిరేషన్గా సమాజంలో. వాళ్ళని చూడగానే లేచి నమస్కరించాల్సి వస్తుంది. అలాంటి అటైర్లో వాళ్ళు ఉంటారు కాబట్టి గౌరవం అనేది చెప్పకుండానే వస్తుంది సమాజంలో. సో అలాగే ఒక ఫిలింకి సంబంధించి, నటులకు సంబంధించి, నటీమణులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలా అయిపోతుందంటే, దుస్తుల విషయంలో వచ్చేసరికి ఇవాళ బనియాన్ అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఒక హీరో తాను కోటు విప్పి చూపించాల్సి వస్తుంది. సో వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ అది మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. ఈ కోణంలో ఎందుకు ఆలోచిస్తలేరు సమాజం, నాకు అర్థం అవ్వట్లేదు. సో ఒక బనియాన్ని మార్కెట్ చేయాలంటే ఒక హీరోనో లేకపోతే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తినో చూపిస్తున్నారు. కారణం, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేయడం, సేల్ చేయడం, లేకపోతే ప్రదర్శన ఇచ్చడం. సో ఆయన బనియన్ వేసుకునేసి సూట్ వేసుకొని రాలేడు కదండి, అప్పుడు తెలియదు కదా. సో అలా ఒక అబ్బాయిని చూసినప్పుడు ఒక మహిళను అలా ఆ విధంగా మీరు ఎందుకు చూడట్లేదు? ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు. సో
తన వస్త్రాలని తను అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు. ఎవరైనా కానీ కూడా ఉట్టికి ఎందుకు చేస్తారండి? ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళు. సో ఖచ్చితంగా కూడా ఇవాళ నేను ఇంకో విషయం అండి, ముఖ్యంగా హీరోయిన్లు కానీ ఎవరైనా వాళ్ళు జిమ్కి వెళ్ళేటప్పుడు షూట్ చేస్తారండి. మనం అనుకుంటాం యాదృచ్ఛికంగా షూట్ అయిందని అనుకుంటాం. కాదు, అక్కడ కెమెరామెన్ ఉంటారు, అందరు ఉంటారు. తనకు కూడా తెలుసు. ఎందుకు అంటే ఇన్స్పిరేషన్గా ఇంకొక మహిళ జిమ్కి వెళ్ళేసి లేకపోతే వ్యాయామం చేసో యోగా చేసో తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుందని అలా ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకోలేరు? ట్రై చేస్తారు అని అలా ఒక ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకోలేరు? సో ఇవాళ అనసూయ అనే వ్యక్తికి ఒక స్త్రీ శక్తి, అలా ఎందుకు ఆలోచించొద్దు? ఇప్పుడు ఒక అబ్బాయి కదా బనియాన్స్ గురించి ఎట్లా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడో ఇది కూడా అంతే అనుకోవాలి. దీన్ని ఒక వాడకుడిని పదజాలంతో వాడి సరుకులు ఇవంతా ఇలా ఇలా మాట్లాడేసరికి ఏమైపోతుందంటే అండి, సమాజంలో ఒక నెగిటివ్ మెసేజ్ పోతుందండి. అంటే నేను అనసూయ గారి యొక్క పిల్లల దృష్ట్యా ఈ విషయాన్ని నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అదే సోషల్ మీడియాలో ఇప్పుడు అందరు మాట్లాడుతుంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు, డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. వెరైటీ ఆఫ్ వర్డ్స్ ఆ పిల్లల పైన ఏం ప్రభావం మనం ఇస్తున్నాం? సార్ మీరు అన్న వాటికి నేను 2 ప్రశ్నలు అడుగుతున్నాను. చెప్పండి. ఒకటి, శివాజీ గారు ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మా నేను సామాన్లు అన్నది ఇంకొక వర్డ్ వాడాను, దీనికి నేను క్షమాపణ కోరుతున్నాను, పొరపాటున వచ్చింది, దొర్లింది. కాకపోతే నా ఉద్దేశం నేను అక్కడ ఎందుకు ఆ మాట అన్నాను అంటే, అంతమంది మగవాళ్ళు ఆ ఎదవల్ని మనం కంట్రోల్ చేయలేము, అట్లీస్ట్ మనమైనా ఉండాలి. వాడు బ్లౌజ్ ఏదో ఒకటి లాగితే ఏదైనా ఊడిపోతే నీకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా అంతా ఉంటాయి, నువ్వు సచ్చినా సరే అవి అలానే తిప్పుతారు. నువ్వు డిలీట్ చేయమన్నా చేయరు. పోయే పరువు వాళ్ళది కాదు, లాగిన ఎదవలది కాదు, నీది. కాబట్టి నీవు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో అని శివాజీ గారు చెప్పారు. ఇది ఒక మాట. అనసూయ గారు ఏమంటున్నారంటే, మా మోడర్న్ డ్రెస్సెస్ మేము, మా బాడీ ఇది, మీది కాదు, కాబట్టి మాకు నచ్చినట్టు మేము వేసుకుంటాం, పొట్టి బట్టలు వేసుకోవాలో ఏం వేసుకోవాలో అది మా ఇష్టం అని చెప్పేసి అంటున్నారు. కంపారిజన్ ఎక్కడుంది సార్? నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో అనడానికి ఈవిడ మాట్లాడుతున్న దానికి సంబంధం ఏంటి? ఇక్కడ కదా డైవర్ట్ అవుతుంది అంటున్నాను. ఎస్ అండి, నేను అనేది ఏంటంటే శివాజీ గారిని కూడా సమర్థిస్తున్నాను అండి దీంట్లో కంప్లీట్గా. అండ్ ఏంటంటే తను అన్నాడు కదా, నేను మాట్లాడిన మాట అది తప్పుగా పోయింది అనేసి అన్నాడు కదా. సో అదే దాన్ని పట్టుకొని ఇప్పుడు మొత్తం సొసైటీ అంతా మాట్లాడుతున్నారు కదా. నేను చెప్పేది అదేనండి, ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు చేసే ప్రతి అడుగు అనుసరించే సమాజం ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం ఎంతైనా ఉంటుంది. ఇవాళ అతను ఆ మాట మాట్లాడకపోయి ఉంటే ఇదంతా కూడా రచ్చ కాకపోయేది కదా. 100% అంటే ఒక సెలబ్రిటీ వచ్చారంటే ఇప్పుడు మీరు డ్రెస్సే కాదండి, స్టేజ్లు కూడా కూలిపోయిన సందర్భాలను చూసాం మనం. ఒక సెలబ్రిటీ స్టేటస్లో వ్యక్తి వచ్చారంటే చాలా మటుకు అభిమానులు అనేవాళ్ళు అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి అక్కడ చూద్దాము నా అభిమాన హీరోని, నా అభిమాన నటిని చూద్దామని చాలామంది వస్తారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు యొక్క బాధ్యత తీసుకోవాలండి. బౌన్సర్స్ని పెట్టడము లేకపోతే అరేంజ్ చేయడము. ఎందుకంటే ఇప్పుడు అండి మామూలుగా ఒక హీరోయిన్ తను డ్రెస్సింగ్ కొలతల గురించి టైలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫుల్ లెంత్ అంటే మా సినిమా ఆడదమ్మా, మన ఒక హీరోయిన్ ఇలానే చూడాలి అనేది ఒకటి మార్కెట్ అయిపోయిందండి. ఒక అమ్మాయిని అలా అలా ఫిలిం ఇండస్ట్రీ అలా క్రియేట్ చేసింది, ఇప్పుడు మనం కాదు. సో దీన్ని బేస్ చేసుకునేసి ఇలా 10 మంది మాట్లాడేసరికి ఏమైపోతుందంటే అండి, సో ఇందాక నేను అదే చెప్పాను కదండి, ఒక పొలిటీషియన్ చూడగానే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, ఒక అధికారిని చూడగానే ఒక గౌరవం వస్తుంది. హీరోయిన్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ని కానివ్వండి, వాళ్ళని ఏంటంటే అభిమానం ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ యొక్క నటన, వాళ్ళ యొక్క బాడీ ఫిజిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ అవుతాయి. అంటే సినిమా ఇండస్ట్రీ అనగానే పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేయడమే సినిమా ఇండస్ట్రీ. అంటే వెండి తెర పైన అండి, వెండి తెర పైన. మరి బయటకు వచ్చినప్పుడు ఏమైంది? అనుష్క ఉన్నారండి, తర్వాత సాయి పల్లవి ఉన్నారండి, వీళ్ళు బయటకు వస్తారు పద్ధతిగా చీర. నేను ఎక్కువ అనుష్కను చూసింది పంజాబీ డ్రెస్సులోను చీరలోను, సాయి పల్లవి గారు ఎప్పుడు చూసినా చీరలే. మరి ఎప్పుడైనా ఫేస్ చేశారా? అది చెప్తున్నానండి, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా డ్రెస్సింగ్ వేసుకుంటారు మహిళలు. సో దాన్ని గౌరవించాలండి. అదే అంటున్నాము, గౌరవించాలి. కానీ మీరు సెలబ్రిటీ స్టేటస్ ఉన్నారు కాబట్టి మీకు జనాలు రావాలి అంటే ఖచ్చితంగా మీకు అక్కడ పలానా వ్యక్తి వస్తున్నారు అంటే ఆటోమేటిక్గా ఒక జన సముద్రం అవుతుందండి. అక్కడ జనాలను అందరికీ ఏంటంటే టచ్ చేయాలని ఉంటుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అయింది కదండి, ఎన్ని సందర్భాలలో మనం చూడలేదు. మంచి మహేష్ బాబు గారు కూడా అయింది కదండి, జూనియర్ ఎన్టీఆర్కి అయింది, అల్లు అర్జున్ గారికి అయింది.
ఇలాంటి సందర్భాలను చూసాం కదా. కాకపోతే ఇక్కడ మహిళ అన్నదానికి మనకి ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ సమాజానికి ఉంది, ఒక మహిళను ఎస్. అండ్ నిర్వాహకులకు ఏదైతే ప్రోగ్రామ్ అయితే ఆర్గనైజ్ చేస్తారో దే హ్యావ్ టు ప్రొటెక్ట్ హర్. ఇది ముమ్మాటికి వాళ్ళది మిస్టేక్ ఉంది. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు సమాజంలో ఏమైపోయిందంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ అట్లా ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ డ్రెస్సింగ్ అనేది వాళ్ళ చాయిస్. అండ్ దాని తర్వాత మనము ఇవాళ దీన్ని బేస్ చేసుకునేసి మొత్తము సొసైటీలో ఇంకా వేరే సమస్యలు లేవండి, చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు చాలా సమస్యలు అన్నారు. మీరు ఇంతకు ముందు మతం గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక ప్రస్తావన తీసుకొస్తున్నాను. నాన్ వెజ్ నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒక మహిళగానే కాదు, మీరు కూడా ఆ పదాలని ఈ రోజు మీడియా ముందు ఉపయోగించలేరు. గరికపాటి గారు ఉన్నారు, చాలా రెస్పెక్టబుల్ గా మేము చూసుకుంటాము. ఇప్పుడు ఆయనకు సంబంధించి వాడిన పదం ఏదైతే ఉందో ఎంత నీచంగా ఎలా మాట్లాడతారు. సరే, ఇది ఆయన అన్నది మహిళలను ఉద్దేశించి, ఇక్కడ మతాలను ఉద్దేశించి ఎక్కడ శివాజీ గారు మాట్లాడలేదు. అండ్ అనసూయ గారు కూడా మతాన్ని ఎక్కడా తీసుకురాలేదు. కానీ నా అన్వేష్ ఏమంటున్నాడు, హిందువులకి ఓన్లీ ముస్లిమ్స్ కి మాత్రమే ఈ రూల్స్ ఉంటాయి, చెత్త రూల్స్ ఉన్నాయి, క్రిస్టియన్ మతంలో ఉండదు, ఫ్రీడమ్ అంతా వాళ్ళకే ఉందని. ఎక్కడ టాపిక్ ఎక్కడికి తీసుకెళ్ళాడు. అండ్ శివాజీ గారిని మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా, ఆ తర్వాత గరికపాటి గారిని మాట్లాడిన మాటలు అవి ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఏం చేద్దామని, ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఫాలోవర్స్, ఇలాంటి వాళ్ళని మనం ఫాలో అయ్యి ఏం మెసేజ్ ఇద్దామని వీళ్ళంతా. ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒక మహిళగా చూస్తారా, మహిళకి జరుగుతున్న అవమానం, లేదంటే మహిళకు ప్రొటెక్షన్ కావాలంటారా, లేదంటే హిందూ స్త్రీలకి ముస్లిం స్త్రీలకి కావాలి, క్రిస్టియన్స్ కి అక్కర్లేదు అంటారా? అండి, ఇది చర్చ మరియు వేరే విధంగా వెళ్ళిపోతుంది. సో ఆ వ్యక్తి గురించి నేను ఎక్కువగా స్పందించి దాన్ని అంత హైలైట్ చేయదలుచుకోలేదండి. గరికపాటి గారు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడంత ఆ స్టేజ్ కాదు, ఆ స్థాయి కాదు. అండ్ దాని తర్వాత ఏంటంటే అతను హిందువా, ముస్లిమా, క్రిస్టియన్, అందుకొరకే నేను ఇందాక చెప్పాను కదండి, ఒక పరాయి దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీ మన భారతదేశానికి వచ్చిన తర్వాత మన భారతదేశ గౌరవాన్ని, సాంప్రదాయాన్ని కాపాడు. సో ఇవాళ అతను మాట్లాడాడనేసో లేకపోతే ఇంకోరు మాట్లాడాడనేసో ఇది చెప్తున్నా కదండి. ఈ చర్చ అసెంబ్లీలో చర్చకు వస్తుందా అనే భయానికి వచ్చానని చెప్తున్నాను కదా. సో అతను విషయంలో మనం మాట్లాడేంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చకపోతే అతని మనమే క్రియేట్ చేశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకునే. ఫస్ట్ అసలు స్టార్ట్ చేసింది ఏంటండి, తను ఒక ట్రావెలర్గా విదేశాలను చూపిస్తాను, మనం వెళ్ళలేని ప్రదేశాలకు అతను వెళ్తున్నాడు, మనకు ఒక టెలికాస్ట్ చేస్తున్నాడు తన ఛానల్ ద్వారా అనేసి అలా ఫేమస్ అయ్యారు. దాని తర్వాత సజ్జనార్ గారి ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ అనేసి అలా ముందుకు వచ్చాడు. సో సమాజంలో ఒక మార్పు తీసుకొస్తున్నాడు అనుకుంటున్నాయేమో, కానీ ఇలాంటి విషయాలలో మాట్లాడేసేసి మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, మన భారతదేశ గౌరవానికి సూచికైనటువంటి ప్రవచకర్తలను విమర్శించడం ద్వారా అతనికి వచ్చే లాభం ఏంటో నాకు తెలియదు. కానీ చాలా మటుకు ఏంటంటే ఇవాళ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా కానీ కూడా అమ్మాయేనండి, అబ్బాయేనండి. సో ఎవరు ఏది ఉన్నా కానీ కూడా మీరు ఫస్ట్ గౌరవించడం అనేది మీ మనసులో నుంచి రావాలి, నోటి మాటల నుంచి కాదు, చేసే చాతల నుంచి ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు అతను మాట్లాడాడు అనేసి మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడామనుకోండి, అతనికి ఫాలోవర్స్ ఉన్నారు, మళ్ళీ ఒక నెగిటివ్ కామెంట్, మళ్ళీ ఒక రచ్చ అవుతుంది. ఇదంతా ఎందుకండి? మీరు సింపుల్గా ఎవరైతే ఫాలో చేస్తున్నారో అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు గివ్ అన్ ఆన్సర్ టు ఎనీ పర్సన్. సో ఇప్పుడు అతను ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను చూపిస్తూ వాటి యొక్క అందాలను, ఎందుకంటే మనం అందరం వెళ్ళలేం కాబట్టి 195 దేశాలు తను ప్రయాణిస్తున్నాడు కాబట్టి అలా ఫాలోవర్స్ వచ్చారు. అది ఆ క్రేజ్ని కాస్త డిఫరెంట్ యాంగిల్స్లో మలిచేసేసి నేను ఇష్టం వచ్చినట్టు తిడతాను, కోస్తాను, కొడతాను, ఇలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది. ఎందుకంటే నేను పదే చెప్తున్నానండి, పిల్లల పైన ఒక దుష్ప్రభావం పడుతుంది. ఇదంతా కూడా మనం ఒక జనరేషన్ ఇవాళ ఉన్నామంటే మన సాంస్కృతిక సాంప్రదాయాలు మన యొక్క పూర్వీకులు, మన పేరెంట్స్ మనకు నేర్పించారు. ఇవాళ ఏంటంటే ఏమైపోతుందంటే నెక్స్ట్ జనరేషన్కి ఇది కొనసాగించాలి అంటే ఎదుగుతున్నటువంటి పిల్లలే, ఇవాళ పిల్లలే రేపటి పౌరులు, ఈ దేశానికి వాళ్ళే ఆస్తిపరులు. ఎందుకు ఇంతగానో ఆయన అన్ని దేశాలు తిరుగుతున్నాడు కదా, ఏ దేశంలో లేనటువంటి యూత్ మన దేశంలో ఉన్నది. ఇవాళ ఒక్కసారి యూత్ బయట దేశానికి వెళ్ళింది అంటే మళ్ళీ ఇండియాకి రావాలంటే, మన స్వదేశానికి రావాలంటే జనుకుతున్నారు, భయపడుతున్నారు. రీజన్ ఏంటంటే అంటే అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ, అంటే ఒక లిబర్టీ ఉంటుంది, ఇక్కడికి రాగానే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో పెద్దగా అయిపోతుంది చర్చ. సో నేను చెప్పేది ఏంటంటే అండి, ఎవరి కార్యక్రమాలలో వాళ్ళు దిగ్విజయంగా చేసుకునేసి వాళ్ళ యొక్క పనులను కరెక్ట్గా చేసుకునేసి
సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అనే దానిపైన ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేయండి అండి. మళ్ళీ అనసూయ రాదు నెక్స్ట్ టైం నుంచి అలా రాకుంటూ ఉంటుంది. మీరు ఒకటి అసోసియేషన్ ఉంది కదండి, అవును అసోసియేషన్ వాళ్ళు ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేయండి. ఆ గైడ్ లైన్స్ ద్వారా అమ్మ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఉండాలి, మీకు ఈ ఈ వస్త్రాలను ధరించాలి, లేకపోతే మీరు అడ్వర్టైజ్మెంట్గా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వస్త్రాలను ధరించి మీరు వెళ్తే అక్కడ స్థానికులకు కూడా మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. తద్వారా ఏంటంటే ఒక మిమ్మల్ని ఫాలో అయ్యి ఇంకా చాలా మటుకు ఇట్లా కుటీర పరిశ్రమలను కాపాడుకున్నట్టు కూడా ఉంటుంది. ఇలాంటి వస్త్రాలు వేసుకొని మీరు వెళ్ళండి అనేసి ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేయండి. మా కానివ్వండి, లేకపోతే అసోసియేషన్స్ ఉన్నాయి కదండి. సో నేను చెప్పేది అంటే, నేను వినిపించుకునేది ఏంటంటే ప్రజెంట్గా ఏంటంటే స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ స్వేచ్ఛ అని హద్దులు దాటి మాట్లాడొద్దు అనేసి కోరుకుంటానండి. ఎందుకో ఈ విషయం ఇంత గట్టిగా చెప్తున్నానంటే, పిల్లల పైన ప్రభావం పడద్దు. రేపు పొద్దున తిరిగేది ఆ పిల్లలు సమాజంలో. పలానా వాళ్ళు ఇలా అన్నారు మీ అమ్మని, పలానా వాళ్ళు మీ నాన్నని ఇలా అన్నారు అనేసి ఆ పిల్లలపైన ఒక చిన్న లేత మనసు పైన గాయపరిచే విధంగా మన మాటలు ఉండొద్దు అనేసి చెబుతూ, మహిళలను గౌరవించాలంటే అది ఎలా అంటే నమస్కరించడమో లేకపోతే ఇలా కాదండి, మనసులో నుంచి రావాలి. తల్లిని చూసుకోవాలి, ఒక చెల్లెని చూసుకోవాలి, ఒక భార్యని చూసుకోవాలి, తోటి స్నేహితురాలిని చూసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే అదొక నిజమైన గౌరవం, అంతే తప్ప వస్త్రధారణలో ఇప్పుడు నేను ఇదే యాంగిల్లో డిఫరెంట్గా మాట్లాడేసి అది ఇది అని మాట్లాడాను అనుకొని హైలైట్ అవుతుంది. కానీ విషయం అది కాదు కదా. విషయం ఏంటిదండి? గౌరవం, స్త్రీ గౌరవం. సెలవండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.